ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే వృశ్చిక రాశి వారిదే. ఈ నెల నుండి వీరిదే రాజ్యం. మే నెలలోపు ఈ పనులు చేయండి, లేదంటే కష్టమే. కొన్ని నియమాలను మాత్రం జాగ్రత్తగా పాటించాలి. అయితే జనవరి నుండి మే నెల వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ సమయంలో గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. జనవరి నుంచి మే 2వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు. తమ సామర్థ్యానికి మించి పనిచేయటం వల్ల అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఈ సమయంలో నూతన ఉద్యోగానికి మారడం వల్ల ఆదాయం పెరుగుతుంది. విదేశీ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. స్పెక్యులేషన్ చేసేవారికి ఈ సమయంలో ఆశించిన వరకు యోగదాయకమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అమ్మకాలు కొనుగోలు విషయమై లాభాలను గడిస్తారని చెప్పవచ్చు. సూపర్ మార్కెట్, రెస్టారెంట్ నడిపేవారికి ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. విద్యా సంస్థలు నడిపేవారికి అద్భుతమైన యోగం నడుస్తోంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న 2 సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోతాయి. ఎవరైతే బ్యాంక్ లోన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో బ్యాంక్ లోన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహాన్ని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేయాలి అని ఆలోచన ఉన్నట్లయితే మే నెలలోపు చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఖచ్చితంగా నూతన గృహాన్ని కానీ నూతన వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాలలో మీపై నమ్మకాన్ని కోల్పోతారు. కాబట్టి కష్ట సమయం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండి పనులు పూర్తి చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. అదేవిధంగా కష్ట సమయంలో స్నేహితుల యొక్క సహకారాన్ని పొందుతారు. దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తులు ఈ సమయంలో నష్టదాయకంగా ఉండబోతున్నాయి. కనుక ఈ సమయంలో భూమి అమ్మేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలను 1-2 సార్లు చదివి జాగ్రత్త పడడం మంచిది. కొన్ని సందర్భాల్లో అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మే నెలలోపు ఈ రాశివారు చేసే వివాహ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. అనుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు. ఈ సమయంలో అనుకూలమైన సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. మీ ఆలోచనకు తగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే ఈ సమయంలో వివాహ యోగం కనిపిస్తోంది. వివాహానికి సంబంధించిన శుభవార్త ఒకటి ఈ సమయంలో వినబోతున్నారు. మీ బంధువుల ద్వారా మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుణగణాలు బాగుండాలి. వాళ్ళు కుటుంబానికి మీ కుటుంబానికి తగిన సంబంధం కలిగి ఉండాలి అని ఆలోచన మీలో ఉంటుంది. మీ ఆలోచనకు తగిన విధంగానే వివాహ సంబంధం మీ దగ్గరికి వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీతో ఎంతో ప్రేమను కలిగి ఉంటారు. గుణగణాల పరంగా, కెరీర్ పరంగా మీకు అన్ని విధాలా కూడా సరిపోయే వివాహ సంబంధం వస్తుంది. మీరు కోటి ఆశలతో మీ జీవిత భాగస్వామిని మీ జీవితంలోకి ఆహ్వానించడం జరుగుతుంది. కోర్టుకు సంబంధించిన అంశాలలో మీదే పైచేయిగా ఉంటుంది. న్యాయపరంగా అనుకూలమైన తీర్పును పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. తీపి పదార్థాలు అధికంగా తినడం అనేది కనిపిస్తోంది. కనుక తినే ఆహార పదార్థాల పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే గైనకాలజిస్ట్ను కలవడం మంచిది. సంతాన భవిష్యత్తు గురించి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. సినిమా రంగంలో ఉన్న వారికి మే 2వ తారీఖు లోపు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ప్రాజెక్ట్ అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులు ఈ సమయంలో మంచి ప్రజాదరణ పొందుతారు. పదవీ యోగం పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ప్రతి విషయాన్ని తగిన విధంగా ఆలోచించి జాగ్రత్త తీసుకోవటం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారు. మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడం వల్ల మీ ప్రియమైన వారిని పెళ్లి చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. విద్యార్థులు కొద్దిగా కష్టపడినా సరే మంచి ఫలితాలను పొందుతారు. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి ఆలోచనలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అందులో పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ పాల్గొంటే మంచి ఫలితాలను పొందుతారు. కానీ కొంచెం కష్టపడవలసిన అవసరం ఉంటుంది. కాస్త శ్రద్ధ పెట్టి చదువుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలను పొందుతారు. మంచి విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో విద్యను అభ్యసించాలి అనుకునే వారి ఆలోచనలు ఇప్పుడు ఫలిస్తాయి.
విద్యార్థులకు ఇది ఆశాజనకమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు సందిగ్ధంతో అంటే చెయ్యాలా వద్దా అని ఆలోచన కాకుండా ఆ పని గురించి పూర్తిగా అవగాహన చేసుకొని చెయ్యాలి అని నిర్ణయించుకున్నట్లయితే వెంటనే నిర్ణయం తీసుకోవటం వల్ల ఈ రాశివారు మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు ఆచితూచి తీసుకోవడం వల్ల ఈ రాశివారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో పక్కవారు చెప్పింది, బంధువులు చెప్పింది వినకుండా మనసు చెప్పింది మాత్రమే విని చేయటం వలన ఈ రాశివారు మంచి స్థాయిని చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. మహిళలకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ ఇబ్బంది పెట్టవు, కానీ తాత్కాలిక అనారోగ్య సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయటం, ఆహార నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్త్రీలు ఎవరైతే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మంచి లాభాలను గడిస్తారు. సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. ఈ రాశివారికి అదృష్టవారం బుధవారం, శనివారం. అదృష్ట సంఖ్య 5. కాబట్టి ఈ రాశివారు ముఖ్యమైన పనులు ఈ వారాలలో చేయటం వల్ల విజయవంతమైన ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల విశేషమైన అభివృద్ధిని సాధిస్తారు. శనివారం రోజు విష్ణు ఆరాధన చేయటం వల్ల ఈ రాశివారు ప్రారంభించిన పనులలో మంచి విజయాన్ని సాధిస్తారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత దుర్గా అష్టోత్తర శతనామావళి చదివితే ఆత్మస్థైర్యం పెరిగి మంచి విజయాన్ని పొందుతారు. సోమవారం శివాలయానికి వెళ్ళి కొబ్బరి నీడతో స్వామివారికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించుకోవటం వల్ల ఈ రాశివారు అదృష్టాన్ని పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారిని పూజించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. విశేషమైన ధనాదాయం పెరుగుతుంది. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతి గురువారం, శనివారం శివాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసిన తర్వాత మహాశివునికి విభూది అభిషేకం, మారేడు దళాలతో అర్చన చేయటం వల్ల జీవితంలో విశేషమైన ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు ఉపవాస నియమాలను పాటించాలి. నల్ల గురువింద గింజలను డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. శనివారం కాకుండా ఏదో ఒక రోజు రావి చెట్టు ఆకును తీసుకొని ఆకుని శుభ్రంగా కడిగి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని సింధూరంతో కానీ గంధంతో కానీ రాసి పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు ధూపం చూపించడం వల్ల విశేషమైన ధనవృద్ధి కలుగుతుంది. ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి. సో చూసారు కదండి, జనవరి నుండి మే 2వ తారీఖు లోపు వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.